నమస్కారం. ఎల్జెసి టీవీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డ కూటమి నాయకులు. ఖబర్దార్ వైసీపీ. దేవభక్తుల చక్రవర్తిపై విరుచుకుపడ్డ కూటమి నాయకులు. దేవభక్తుల చక్రవర్తి పాలడుగు శివజ్యోతి ఏ పార్టీలో అడుగు పెడితే ఆ పార్టీ సర్వనాశనం. ఐరన్ లెగ్ అంటూ విమర్శ. మెరుపు తీగలాగా పార్టీలో మెరుస్తున్న శివజ్యోతి, నీ బాధ్యతలు చాలా మంది ఉన్నారు, న్యాయం చేయి. వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన చూడలేక ప్రజల 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. రౌడీలతో నిండిపోయిన పార్టీ వైసీపీ పార్టీ. ఇప్పటికైనా వైసీపీ పార్టీని అదం పాతాళంలోకి తొక్కిన కూటమి ప్రభుత్వం ఇంకెన్నడూ వైసీపీ పార్టీ గెలవదు అంటూ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్, మండల పార్టీ అధ్యక్షుడు వెనికళ్ల కుటుంబరావు, తెలుగు యువత అధ్యక్షుడు కోడే హరీష్, జనసేన మండల అధ్యక్షుడు బొప్పన శివప్రసాద్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారిని పట్టుకుని 60,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే గారిని పట్టుకుని నువ్వు కోడే ప్రసాద్ అని పేరు పెట్టి సంబోధిస్తున్నావు. ఒళ్ళు ఎలా ఉందమ్మా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అమ్మా. నీకు నిజంగా కుటుంబయ్య గారి మీద ఆధిపత్య పోరు నెగ్గాలని ఉంటే నీకు ఓపెన్ సవాల్. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్ ఉంది, సర్పంచ్ ఎలక్షన్ ఉంది, జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది. 3 ఎన్నికల్లో నీకు నచ్చిన అభ్యర్థులు నువ్వు పెట్టుకో. వైసీపీ తరపు నుంచి, తెలుగుదేశం తరపు నుంచి ఓగిరాల్లో కానీ మండలం జెడ్పీటీసీ కానీ మా కుటుంబ గారి అభ్యర్థిని పెడతారు. ఒక్క ఓటన్నా నువ్వు మెజార్టీ తెచ్చుకో. వైసీపీ తరపున నిలబెట్టి నీ క్యాండిడేట్ని ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకో. మా నాయకులందరం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు ఒక్క ఓటు మెజార్టీ వస్తే కనుక మేము ఎప్పుడు కానీ నీ ముందు తలదించుకుని తిరుగుతామమ్మా. నీకు చెప్తున్నాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి కనుక కుటుంబయ్య గారి మీద కానీ, మా మండల పార్టీ అధ్యక్షుడు గౌరవ కుటుంబయ్య గారి మీద కానీ, మా శాసనసభ్యులు కోడే ప్రసాద్ గారి మీద కానీ పిచ్చి మాటలు మాట్లాడితే ఈసారి మాత్రం ఎవరు ఉపేక్షించేది లేదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూసే విధంగా ఆడపడుచుల్ని హేళనగా మాట్లాడిన మాటలు ఇవాళ ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. ఆమె ఎవరో చెబుతున్న చిన్నవరాల్లో ఒక ఆమె, మాకేదో అన్యాయం చేశారు బోడే ప్రసాద్ గారు అని. అసలు నువ్వైనా జ్యోతి గారు, నువ్వైనా చక్రవర్తి గారు, మీరు అడుగులు పెట్టని పార్టీ ఏమన్నా ఉందా? ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం చేసుకుంటూ వెళ్తారు మీరు. మీ పాదాలే ఐరన్ లెగ్ పాదాలు. అందువల్ల మీ మాటలు ప్రజలు నమ్మరు, విశ్వసించరు. అమ్మ జ్యోతి గారు, మీ బాధితులు కొంతమంది చాలామంది ఉన్నారు, వాళ్ళకి ముందర న్యాయం చేయండి. ఇట్లాంటి ప్రెస్ మీట్లలోకి మీరు ఏదో మెరుపు తేగలాగా కనపడదామంటే కుదరదు. ఆ మెరుపు తేగ ఏదో మీ బాధితులు కనపడండి అని సందర్భంగా ఆ జ్యోతి గారికి తెలియజేస్తూ జై కూటమి, జై జన. మీరు ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి మాకు చెప్తారా? శుద్ధులు చెప్తారా? ఖబర్దార్ వైకాపా నాయకులు, మీరు అందరూ కూడా మీ యొక్క మాటలు కట్టిపెట్టండి, మీ యొక్క నోటిని అదుపులో పెట్టుకోండి. మీరు కనుక మీరు హద్దు మీరితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము మంచిగా ఉండాలి, మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలని ఒక ఆలోచనతో ఉన్నాం. కాబట్టి చాలా ఓర్పుగా ఉంటున్నాం. మీరు కనుక వ్యక్తిగతంగా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. నువ్వు నీ అనుచరవర్గమైనటువంటి కొంతమంది ఉద్యోగాలతో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టించిన మాట వాస్తవమా కాదా? అది ఎంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టొచ్చావు నువ్వు? అది ఎంతవరకు సబు? అది మహిళలను వేధించడం, అరాచకాలు చేయటం, అరాచక మోహలు నీ దగ్గర ఉండాలి. దొంగలు దుర్మార్గులు అందరూ తప్పుడు పోస్టులు పెట్టించావు. అది మీ పార్టీ సంస్కృతి. మా పార్టీ ఇవాళ ఏకంగానే వృద్ధులకి కానీ వితంతులకు కానీ 4,000 చేస్తానని చంద్రబాబు గారు జూన్ 1 చేశాడు. గడిచిన 3 నెలలకు ఇస్తానని 7,000 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు సూపర్ 6లో ఇంచుమించుగా 80% హామీలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. రాబోయే రోజుల్లో మిగతా 20% హామీలు కూడా అమలు చేస్తారు. మీకు మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే చోటడగానే సిగ్గు లేకుండా జనాలకు చోటడుకోవాలి మేము. అలాగే పేద బడుగు బలహీన వర్గాల నెత్తురు దాగారు. మద్యం, తప్పుడు మద్యం తెచ్చి మీ యొక్క కమిషన్ల కోసం జనం చచ్చిపోయినా పర్వాలేదు, 36,000 కుటుంబాలు నాశనం అయిపోయింది, రోడ్డు ఎక్కినాయి. మీకు ఏమి లేదు, మీ డబ్బు మీరు మీకు ముఖ్యం. కాబట్టి ఈ తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.